ప్రతి ఒక్కరికి జనవరి 26, 2025 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాదు, మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తు చేస్తుంది. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుంది. ఇది మనం అందరం గౌరవించాల్సిన రోజు. స్వాతంత్రం కోసం పోరాడి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన మన స్వాతంత్ర సమరయోధుల కృషిని గుర్తించడం కోసం మనలో ప్రతి ఒక్కరి బాధ్యతను ప్రతిబింబించింది. దేశం శాంతి, సమానత్వం, నాయకత్వంతో అభివృద్ధి చెందుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవం భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన వేడుక. మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పటి నుంచి దానిని స్వీకరించే వరకు భారతదేశం ప్రతి పౌరుడి స్వరానికి నిజంగా విలువనిచ్చే గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు శాంతియుతంగా సహజీవనం చేసే అపారమైన వైవిధ్యభరితమైన భూమి. గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికి మన రాజ్యాంగం పునాది వేసింది. ఈరోజు మనం ఈ చరిత్రాత్మక దినాన్ని జరుపుకుంటున్నప్పుడు వైవిధ్యాన్ని స్వీకరించి ఐక్యమైన, సంపన్నమైన భారతదేశం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. అలాగే గణతంత్ర దినోత్సవం నాడు మన హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల వారసత్వాన్ని మనం గౌరవిద్దాం. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత తమ పాత్రను ప్రతిబింబించాల్సిన సమయం ఇది. యువ పౌరులుగా, భవిష్యత్తు నాయకులుగా ఈ గొప్ప దేశం ఆలోచనలు, ఆవిష్కరణలు, మన రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం వంటి ఆదర్శాలను రాబోయే తరాలకు చాటి చెప్పేలా భారతదేశం పురోగతికి కృషి చేద్దాం. గణతంత్ర దినోత్సవం కేవలం గతాన్ని వెనక్కి తిరిగి చూడడమే కాదు, భవిష్యత్తును ఊహించడం కూడా. స్వాతంత్రం సాధించడం నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారడం వరకు భారతదేశం అద్భుతమైన పురోగతి సాధించి శాంతి, సుస్థిరత, ఆవిష్కరణల కోసం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం మన దేశం యొక్క నిరంతర విజయానికి, అభివృద్ధి తోడ్పడదామని ప్రతిజ్ఞ చేద్దాం. అలాగే గణతంత్ర దినోత్సవం నాడు మన హక్కులను, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల వారసత్వాన్ని కూడా గౌరవిద్దాం. భారతదేశ భవిష్యత్తును రూపొందించే యువత తమ పాత్రను ప్రతిబింబించాల్సిన సమయం ఇది. మన దేశం యొక్క నిరంతర విజయానికి, అభివృద్ధికి తోడ్పడదామని ప్రతిజ్ఞ చేద్దాం. జై హింద్. జై బోలో భారత్ మాతా కీ జై.